అందరికీ నమస్తే అండి. యాక్చువల్ మీరు నా వీడియోలో కంటెంట్ చూడండి. ఆడియో అండ్ వీడియో క్వాలిటీ మరీ బాగోకపోతే కామెంట్ చేయండి, లేదా బ్యాక్గ్రౌండ్ అది ఇది చూడొద్దు. ఎందుకంటే నేను ఒక హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను. ఒక 20 days తప్పదు. కాబట్టి కాస్త సర్దుబాటు చేసుకోవడం ముఖ్యం అనమాట. ఎందుకంటే వీడియోస్ చేయొద్దు, రెస్ట్ తీసుకోండి అంటే వీడియోస్ చేయకుండా ఉండలేం. వీడియోస్ చేయకపోతే మన ఛానల్ కంప్లీట్గా గ్రాఫ్ డౌన్ అయిపోద్ది. యూట్యూబ్ ఆల్గారిథం నుంచి మన ఛానల్ని పక్కకు లేపేస్తారు. అప్పుడు భవిష్యత్తులో నేను ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ రావు. ప్లస్ నేను డిపెండ్ అయింది కంప్లీట్గా, నా ఫ్యామిలీ డిపెండ్ అయింది ఈ ఛానల్ మీద, వీడియోస్ మీద. కాబట్టి తప్పదు, కాబట్టి చేస్తున్నా. ఏమీ అనుకోవద్దు. సరే, కంటెంట్కి వెళ్ళిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి కదా. ఈ వార్త మేబీ మీరు అందరూ పొద్దున నుంచి చూస్తూనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అలాగే పశ్చిమ ప్రకాశంలోను ఆళ్ళగడ్డ, నంద్యాల అండ్ శ్రీకాకుళం మొదలుకొని విశాఖపట్నం, గోదావరి జిల్లాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ తేడా లేకుండా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఒకేసారి రైడ్ చేసింది. ఇందులో కొన్ని చోట్ల ఇమీడియట్గా అధికారులు కొంతమంది చేతుల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం, అండ్ దస్తావేజ్ లేఖలు ఉంటారు కదా, రైటర్లు, దస్తావేజ్ రైటర్లు, వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం, అలాగే కొంతమంది యాక్చువల్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో క్యాష్ ఫ్లో జరగకూడదు, మనీ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు, ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరగాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి నగదు బదిలీ చేశారు, ఎన్నో తేదీని చేశారు అనేది మాత్రమే రాస్తారనమాట. సో పలానంత క్యాష్ ఇచ్చారనేది రాయకూడదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు దొరికితే అది చట్టవిరుద్ధమే. ఒకవేళ ఎవరైనా అవసరం కొద్దీ ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకున్నారనుకోండి, పర్వాలా. అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు దానికి రిసీప్ట్ చూపించాలి, సమాధానం చెప్పాలి. సో ఈరోజు ఏసీబీ రైడ్ చేస్తున్నప్పుడు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మనీ ఫ్లో కనిపించిందంట, డబ్బులు ఎక్కువగా కనిపించాయంట. సో దీని మీద అక్కడక్కడ ఆరాలు తీస్తున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కూడా బయటకు మనీ వేసేసి పారిపోయారని, ఆళ్ళగడ్డ లాంటి చోట కొంతమంది దస్తావేజ్ రైటర్లు ఏసీబీ అధికారులు వచ్చిన వెంటనే వేరే రూట్లోంచి బయటకు వెళ్ళిపోయారని, డబ్బులు పట్టుకొని సంచులు పట్టుకొని వెళ్ళిపోయారని, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది అయితే ఇంకా ఏసీబీ నుంచి, రాష్ట్ర స్థాయి ఏసీబీ డీజీ గారి నుంచి ఒక ప్రెస్ నోట్, అఫీషియల్ ప్రెస్ నోటు మేబీ ఈరోజు నైట్ ఏదో టైంకి వస్తుందన్నమాట. ఎందుకు ఇలా చేశారంటే ఏసీబీ కార్యాలయాల మీద ఇటీవల విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. మేబీ మీకు కూడా తెలుసు. సాధారణంగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రిజిస్ట్రేషన్ రేటు 7% అయితే, కానీ మనం 8% ఇస్తాం. ఎందుకంటే ఆ 1% మామూలు రూపంలో వెళ్ళిపోద్ది అనమాట. సో అది అందరూ జనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, అది 1% లంచాలు ఇవ్వాల్సిందే అని. సో దీని మీద ప్రభుత్వానికి ఎప్పటి నుంచో, ఏసీబీకి ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఇది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అక్కడక్కడ అదనంగా ఇంకొంత 0.5%, 1% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అది రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఇల్లీగల్ తీసుకుంటున్నారు. ఇది కొంచెం ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. సో ఎప్పటి నుంచో వాళ్ళు మూకుమ్మడిగా ప్లాన్ చేసి పట్టుకున్నారనమాట. ఇలాగే ఏసీబీ అధికారులు యాక్చువల్లీ మన రాష్ట్రంలో ఎక్కువ కరప్షన్ జరిగే డిపార్ట్మెంటు చాలా ఉన్నాయి. అందులో అబ్కారీ శాఖ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు తర్వాత స్థానంలో ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే ఉంటుంది, రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో రెవెన్యూ శాఖ ఉంటుంది. ఆ తర్వాత వాణిజ్య పన్నుల శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇవి ఉంటాయి అన్నమాట. సో వీలైతే ఏసీబీ అధికారులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల మీద, లేదా ఈ మద్యం దుకాణాల మీద, వీటి మీద కూడా చేయొచ్చు. అలాగే రెవెన్యూ కార్యాలయాల మీద ఎప్పుడైనా వీలున్నప్పుడు చేయొచ్చు. అలాగే ఒకే సంక్షేమ వసతి గృహాల మీద కూడా ఒకసారి ఏసీబీ అధికారులు ఫోకస్ పెడితే బెటర్. సంక్షేమ వసతి గృహాల్లో ఆ రోజు లైవ్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది, వాళ్ళు హాజరు నమోదు చేసిన విద్యార్థులు ఎంతమంది అనేది కూడా చూడొచ్చు. చూస్తే బెటర్. ఖచ్చితంగా అందులో తేడాలు ఉంటాయి. అలాగే వాళ్ళకు పంపించిన స్టాక్ ఎంత, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న స్టాక్ ఎంత అనేది స్టాక్ రిజిస్టర్ చేసినా సరే తేడాలు ఉంటాయి. ఇది ఎందుకంటే చెప్తున్నాను, సాధారణంగా అవినీతి, కరప్షన్ ఎక్కువగా జరిగేది వీటిల్లోనే. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషను, రెవెన్యూ అండ్ మున్సిపల్ ఆఫీసుల్లో కూడా. పర్టికులర్గా ఇది సీజన్ మళ్ళీ మున్సిపల్ ఆఫీసుల్లో ఇప్పుడే ఎక్కువ కన్స్ట్రక్షన్స్కి, ప్లాన్స్కి, దానికి దీనికి తీసుకుంటారు. సో మున్సిపల్ ఆఫీసుల మీద కూడా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల మీద కూడా ఇలా ప్లాన్ చేస్తే బెటర్, ఏదో ఒక పర్టికులర్ టైం అనుకొని. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇంత అగ్రెసివ్గా దాడులు జరిపి చాలా కాలమైంది. మనం ఇలా చెప్పుకొని చాలా కాలమైంది.
ఏసీబీ రైట్స్ సాధారణంగా ఏదో ఒక సాధారణ అధికారి మీదో, ఒక ఎంఆర్ఓ మీదో, లేదంటే ఒక విఆర్ఓ మీదో, లేదంటే ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీదో, లేదా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా కరప్షన్ ఎక్కువ అండో మర్చిపోయాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి యాక్చువల్లీ మనం థర్డ్ ప్లేస్ ఇవ్వాలి. మద్యం తర్వాత, అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత, రిజిస్ట్రేషన్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి తర్వాత ప్లేస్. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఉంటాయన్నమాట. సో వీలైతే ఎలక్ట్రికల్ డిఈ అండ్ ఏఈల మీద కూడా రైడ్ చేయండి. వాళ్ళకు కూడా విపరీతమైన లంచాలు ఉన్నాయి. సో మొత్తానికి ఏసీబీ అధికారులు ఎంత మేరకు ఏమైనా ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్ పట్టుకున్నారా, ఎంత మేరకు పట్టుకున్నారా అనేది మనకి ఈరోజు సాయంత్రానికి ఏమైనా అఫీషియల్ నోట్ వస్తే వస్తుంది.